చూచి మోషే చెప్పిన మాట, శత్రువులను చూచి భయపడబాకండి, వారి మాటలకు దిగులు పడబాకండి. ఇదిగో ఐగుప్తులోను అరణ్యములోను చేసినట్లు మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. తండ్రి తన కుమారుని భుజాల మీద ఎత్తుకొని మోసినట్లుగా మీ దేవుడైన యెహోవా మిమ్మలను ఎత్తుకుని మోసుకుని వచ్చిన సంగతి మీకు తెలుసు. ఆయన పగలు మేఘ స్తంభములో మీకు తోడుగా ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభములో మీకు త్రోవ చూపాడు. ఇన్ని ఘనకార్యాలు చేశాడు. యుద్ధాలే చేశాడా? మిమ్మల్ని ఎత్తుకుని మీ భారాలే భరించాడా? మీ ముందర దయించు అగ్నిగా నడిచి శత్రువులను వెళ్ళగొట్టి మీకు నెమ్మదినే కలుగు చేశాడా? ఎన్నని చెప్పను, ఏమని చెప్పను ఆ దేవుని మహిమగల కార్యాలు. ఆయన మీకు తోడుగా ఉన్నాడు గనక మీరు ఎవ్వరికి భయపడొద్దు, ఏ శత్రు కార్యాలకి భయపడబాకండి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఎందుకు భయం? ఎందుకు దిగులు? ఎందుకు కలవరం? దేవుని మాట మీద విశ్వాసం ఉంచండి. మీ జీవితాలు ఎట్టి కలవరాలు ఉండవు. విశ్వసించువాడు కలవర పడడు. మీ జీవితాల్లో జీవము కలిగిన దేవుని మాటలు నమ్మి ఆ మాటల మీద విశ్వాసం ఉంచి ఆ మాటల సవ్వడి చొప్పున సాగినట్లయితే ఖచ్చితంగా మీ మార్గాలన్నీ సరళమవుతాయి. మీ మార్గం అంతట్లో దేవుడు తోడుగా ఉంటాడు. మీకు ముందర నడుస్తాడు, మీతో కూడా వస్తాడు. మిమ్మల్ని ఎన్నడూ ఎట్టి పరిస్థితుల్లో చెయ్యి విడిచిపెట్టడు. మీరు గమ్యస్థానం చేరేదాకా సురక్షితంగా మిమ్మల్ని నడిపిస్తాడు. మన పితరులను వాగ్దత్త దేశంలో అడుగుపెట్టేదాకా వారికి తోడుగా ఉండి వారి మార్గాలు సరళపరిచి వారిని విడువక ఎడబాయక నడిపించాడు. మనమైతే పరమ యెరూషలేం, నూతన యెరూషలేం, పరలోక రాజ్యములో చేరేంత వరకు మిమ్మల్ని విడవడు, ఏమాత్రము ఎడబాయడు. మీకు తోడుగా వస్తాడు, మీ మార్గాలన్నీ సరళపరుస్తాడు, మీ శత్రువులందరినీ వెళ్ళగొడతాడు. అన్ని విషయాలు మీకు నెమ్మదినిచ్చి మిమ్మలను మనందరినీ ఆ నిత్యమయములోనికి చేర్చుటకు ఆయన మనకు తోడుగా ఉంటాడు గనక మీరు మీదట భయపడబాకండి, దిగులు పడబాకండి. దేవుడే ఈ మాసమంతా మీ పక్షముగా ఉండి మీ ప్రక్కన నిలిచి బాహు చాచి బలపరిచి కన్నీళ్లు తుడిచి కష్టాలు కడతీర్చి ఆవేదనలన్నీ ఆనందంగా మార్చి అద్భుత కార్యాలు జరిగించునుగాక.